నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రి గోల్డ్ ఆయిడ్ సుఖా మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో గుండె జబ్బుల్ని ముందుగానే పసిగట్టవచ్చా, బరువు తగ్గడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, గాత్రాన్ని సరిచేసే ఫోనో సర్జరీ, B12 లోపిస్తే సమస్యలెన్నో, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. గుండెపోటు పిడికిడి హృదయంలో పెను తుఫాన్ లాంటిది. ఈ ఆపత్కాలంలో సరైన వైద్య సాయం అందినప్పుడే మనం బతికి బట్టగట్టగలుగుతాం. అసలు ఈ సమస్య రాకుండా నివారించుకునే మార్గం లేదా అంటే తప్పకుండా ఉంది. అందుకు మనం చేయాల్సిందల్లా గుండె జబ్బుల సంకేతాల్ని మనకు ముందుగానే తెలియచెప్పే పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండడమే. రక్త పరీక్ష, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలతో పాటు గుండె జబ్బుల ముప్పును తెలియచేసే ఇతర సంకేత మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె పిడికిలి సైజులో ఉండే చిన్ని కండరాల సంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పని మొదలుపెట్టి చివరి శ్వాస వరకు లబ్ డబ్మని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తాన్ని, రక్తం ద్వారా ప్రాణవాయువును, శక్తిని సరఫరా చేసే అతి కీలకమైన అవయవం. ఇంతటి కీలక పనుల్ని నిర్వహించే మన గుండెది అత్యంత అనిశ్చిత పరిస్థితి. ఎప్పుడు ఏ విధంగా గుండెపై పిడుగులు పడతాయో చెప్పడం కష్టమే. మనలో చాలా మందికి ఉన్న నమ్మకం ఏంటంటే గుండె జబ్బులు వచ్చే వరకు వాటిని పసిగట్టడం కష్టమని అనుకుంటారు. నిజానికది ఒట్టి అపోహ మాత్రమేనంటారు డాక్టర్లు. ఒక వయసు దాటిన తర్వాత, యూజువల్లీ 30 సంవత్సరాలు దాటిన తర్వాత అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి జనరల్గా చెకప్ అనేది చేసుకోవటం అవసరం. సో ఈ జనరల్ చెకప్లో ఏం చూస్తుంటామంటే, ఒకటి హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఆల్రెడీ ఏర్పడిందా అనేది చూస్తుంటాం. అంటే కామన్గా చేసే పరీక్షలు ఏంటంటే ఎకో, ఈసీజీ, ట్రెడ్మిల్, ఈ 3 పరీక్షలు చేస్తే మనకి లోపల హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా అనేది ముందే కనుక్కోవడం వీలవుతుంటుంది అనమాట. రెండోది, ఇలా ప్రాబ్లము ఉన్నా లేకపోయినా ప్రాబ్లం రావటానికి, అంటే గుండె జబ్బులు రావటానికి దారితీసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం ఇలా జనరల్ చెకప్స్లో ముందే కనుక్కోవటం అనేది వీలవుతుంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ అది ఏమన్నా పెరిగి ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ కొలెస్ట్రాల్ పెరిగి ఉన్నా కానీ మనకి లక్షణాలు ఏమి ఉండకపోవచ్చు అనమాట. ఓన్లీ రొటీన్గా చెకప్ చేసుకున్నప్పుడే ఇలా కొలెస్ట్రాల్ పెరిగిందనేది తెలుస్తుంది. అది మనం ముందే కనుక్కొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే మందుల ద్వారా కానీ, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. సో అదేవిధంగా షుగరు ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, లైఫ్ స్టైల్లో అంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, ఇట్లా మనం రొటీన్గా చెకప్ చేసుకుని ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అవి ముందే సరిదిద్దుకుంటే గుండె జబ్బులు రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. ఛాతీలో నొప్పి, పిడికెడు గుండెలో పెను తుఫాను. భారతీయుల గుండె మొదటి నుండి కూడా అత్యంత అభద్రతకు చిరునామా అని వైద్య సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలో గుండె జబ్బుల కేసులు భారతీయుల్లోనే ఎక్కువ. నిజానికి గుండెకు వచ్చిపడే చిక్కులన్నీ రక్తనాళాల్లో ఏర్పడే బ్లాకుల వల్లే. మన ఆహారపు అలవాట్లు, తగ్గిపోయిన శారీరక శ్రమ, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు, ఒత్తిళ్లు, వ్యక్తిత్వం, ఇవన్నీ కలగలిసి భారతీయుల గుండెను చిక్కులనే సాలగోటిలోకి నెట్టివేస్తున్నాయి. ఈ చిక్కులను నివారించుకునేందుకు తరచూ రక్త పరీక్షను, శరీరంలో కొవ్వుల శాతాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలను చేయించుకుంటూ ఉండటం గుండె భవిష్యత్ ఆరోగ్యం దృష్ట్యా ఆవశ్యకమని చెబుతారు నిపుణులు. బ్లడ్ టెస్ట్లు అనేవి రొటీన్గా జనరల్ చెకప్కి వచ్చినప్పుడు కూడా చేస్తాము. ఇందులో బ్లడ్ షుగర్ చేయటం అనేది ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అంటాం. లిపిడ్ ప్రొఫైల్లో 4 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయండి. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. సో ఇలా లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవటం, దీని ద్వారా మనం గుండె జబ్బు దారి తీసే అవకాశం ఏమైనా ఉందనేది మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు కొద్ది మందిలో బాగా ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో అంటే ఫ్యామిలీలో తక్కువ వయసులోనే
హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి వాళ్ళలో ఎడిషనల్గా కూడా కొన్ని టెస్టులు చేస్తుంటాం. అంటే C-reactive, హై సెన్సిటివిటీ C-reactive ప్రోటీన్ అనేది, అండ్ అదేవిధంగా లైపోప్రోటీన్ ఏ అని, అండ్ కొంతమందిలో లిపిడ్ అబ్నార్మాలిటీస్ గురించి ఇంకా మోర్ అడ్వాన్స్ టెస్ట్లు అనేవి చేస్తుంటాం. సో ఇవి కనుక్కొని కొంచెం అగ్రెసివ్గా ట్రీట్ చేసుకుంటే దెన్ హార్ట్ ప్రాబ్లం అనేది మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లార్జర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. నడుము చుట్టుకొలత ఏకంగా మన ఆయు ప్రమాణానికే ఎసరు పెడుతుందనే విషయం మీకు తెలుసా? నిజమే. నడుము చుట్టుకొలత అధికంగా ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి గుండె జబ్బుల నివారణ విషయంలో మనం అనేక జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం, కొవ్వు ఆహారాలకు దూరంగా ఉంటూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, వ్యాయామాన్ని నిత్యం జీవితంలో అంతర్భాగం చేసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం, జీవితంలో ఒత్తిళ్లను అధిగమించడం అన్నవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్ చెక్ చేసినప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేస్తామండి. సో లిపిడ్ ప్రొఫైల్లో ఏముంటుందంటే టోటల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, LDL కొలెస్ట్రాల్ అని ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనమాట. అండ్ HDL కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. సో ఈ 4 రకాల పరీక్షలు లిపిడ్ ప్రొఫైల్లో ఉంటాయి అన్నమాట. సో మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా లేదా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా హార్ట్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. గుండె జబ్బులు రాకుండా ఉండటానికి ఫస్ట్ థింగ్ డైట్ అండి. మనం తీసుకునే డైట్లో ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఫ్యాట్ ఉండే ప్రోడక్ట్స్ తగ్గించుకోవాలంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఈ బేక్డ్ ఐటమ్స్, వీటన్నిటిలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది. అట్లాంటివి మనం తగ్గించుకోవటం ఇంపార్టెంట్. సో ఒకటి డైట్, రెండోదేమో ఎక్సర్సైజ్. అంటే కనీసం వారంలో 5 రోజులైనా అండ్ రోజు కనీసం ఒక అరగంట పాటైనా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అండ్ మూడోది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మనం స్మోక్ చేసేవారు ఉంటే స్మోకింగ్ మానేయటం, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ బాగా కంట్రోల్లో ఉంచుకోవటం, బీపీ ఉన్నవాళ్ళు బీపీ బాగా కంట్రోల్లో ఉంచుకోవటం, అండ్ ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేని వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా రొటీన్గా జనరల్ చెకప్ అనేది చేసుకుంటూ మిగతా పారామీటర్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉంటే వాటిని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ద్వారా ప్లస్ మందుల ద్వారా సరి చేసుకుంటుంటే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గించుకోవచ్చు. గుండెను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది అక్షరాల నిజం. నేటి ఆధునిక జీవన శైలిలో మన గుండె చిక్కుల సాలగూటిలో చిక్కుకోకుండా ఉండాలంటే నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చెయ్యాలి. వేళకు భోంచేయడం, అది కొవ్వులు, పీచు విషయంలో జాగ్రత్త వహించడం, ధూమపానాన్ని దూరంగా ఉంచడం, యోగా, ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సాధించడం, అలాగే తరచూ రక్త పరీక్షలు, శరీరంలో కొవ్వుల శాతాన్ని తెలియచేసే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం ద్వారా మన గుండెను భద్రంగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఒక